శివ తర్వాత మంచి పేరు వచ్చింది రఘువరన్ గారికి. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆయనకి అవకాశాలు లేక డ్రగ్ ఎడిట్ అయ్యారని ఈ దాంతో చనిపోయారని అట్లా వచ్చాయి వార్తలు. అది ఎంతవరకు నిజమో తెలియదు. నిజమేనా? ఎందుకంటే అతనికి లోపల ఒక స్మాల్ కాంప్లెక్స్ లాగా వచ్చింది సార్. ఓకే. నేను ఈ పర్సనాలిటీకి నేను విలన్ చేస్తున్నాను, ఫాదర్ కట్టించాను, వాళ్ళు చూడరా ఎంత చండాలంగా ఉంది. అతని హీరో, అతనికి 20 lakhs, నేను ఫాదర్ క్యారెక్టర్, నేను విలన్ క్యారెక్టర్ అని వాళ్ళు ఆ కాంప్లెక్స్లో అలాగే వెళ్ళిపోయారు. అండ్ నేను రఘువరన్ ఈ ఫ్రెండ్షిప్ తను బిజీ అయిపోయారు. ఒక 15-20 years తర్వాత కన్నడలో ఒక సినిమా చేశాం. అప్పుడు రఘు యూ రిమెంబర్ మనం అలా చేశామా, నేను అలా చెప్పాను అని మొత్తం మర్చిపోయాడు. ఓకే. ఏంటంటే ద మోర్ హీ బికేమ్, ఇది అతనికి యాక్టింగ్కి ప్లస్ అని అనుకున్నాను. ఇది చేస్తే నాకు వస్తుంది, ఇదే నా ప్లస్ పాయింట్ అని ఇంకా ఎక్కువగా చేశారు. కానీ చివరి రోజుల్లో మీరు మిమ్మల్ని కలవటం కానీ ఆయన ఎప్పుడన్నా అంటే ఇది ఎందుకు అని చెప్పి మీరు సలహా ఇవ్వడం కానీ జరిగిందా ఏమన్నా ఆ టైంకి? లేదు. నేనంటే చాలా చెప్పాను. నో మ్యాన్, నేను కంప్లీట్గా స్టాప్ చేశాను. ఇప్పుడు అస్సలు తాగలేదు. ఓకే ఓకే ఓకే. అది ఈ అడిక్ట్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే దే విల్ డినై. తెలిసే నో నేను అస్సలు చేయలేదు, నేను ఎప్పుడు చేశాను, ఐఎమ్ నో అంటారు. ఇట్ షుడ్ కమ్ ఇన్ దెమ్ టు స్టాప్. Or we should not go, sir. Once you go there, you cannot come back. Correct. So better not to go.